వెల్కమ్ టు డి6 బిజినెస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 42% లోకల్లో బీసీ వాటా కోసం ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం జరిగింది. తర్వాత ఇప్పుడు బీజేపీ పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి ఇవాళ ధర్నా జరుగుతుంది వివిధ రాజకీయ పక్షాలతో. దాంట్లో బీజేపీ హాజరు కాలేదు, బీఆర్ఎస్ హాజరు కాలేదు. మిగతా కొన్ని పార్టీలు మాత్రం దక్షిణాది నుండి కొన్ని పార్టీలని హాజరైనట్టుగా మనకు కనబడదు. సో ఈ అంశం మీద మనం మాట్లాడదాము. బీసీ ఉద్యమ నేత, బహుజన సిద్ధాంతకర్త విజయ నారగోని గారు సుదీర్ఘకాలంగా బీసీ ఉద్యమంలో ఉన్నవాళ్ళు కాబట్టి వారి అభిప్రాయాన్ని ఈ బీసీ బిల్లు మీద 42% లోకల్ వాటా అసలు సాధ్యం ఎట్లయితుంది, ఏ రకంగా అవుతుంది, ఏం చేస్తే సాధ్యమవుతుంది అనే అంశాల మీద మాట్లాడదాం. ఇది మోసమా లేదంటే రియాలిటీ ఉందా, దీంట్లో ఏమైనా చిత్తశుద్ధి ఉందా? సార్ జై భీమ్ సార్, వెల్కమ్ టు డి6. సార్ చెప్పండి సార్, 42% వాటా బీసీ బిల్లు మీద. అసలు ఈ 42% అని కాంగ్రెస్ ఎందుకు పెట్టిందో తెలియదు. ఎందుకంటే కామారెడ్డి మేనిఫెస్టోలో అసలు 42% స్థానిక సంస్థలలో అవసరం ఏముంది? స్థానిక సంస్థలలో అసలు అధికారాలు లేవు, రాజ్యాధికారం లేదు, నిధులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు బీసీలు ఓపెన్ కాంపిటీషన్లలోనే దాదాపు రిజర్వేషన్లు ఓపెన్ కాంపిటీషన్ కలిపితే 50-60% గెలుస్తున్నారు. అసలు 60% చేరుకున్నారు కొన్ని సందర్భాల్లో. అసలు వీళ్ళు 42% అని చెప్పి దాన్ని తగ్గించడానికి చేస్తారా? అసలు ఇది ఒక పక్కదారులు పట్టించి వాళ్ళు ఏదైనా పెడితే కాంగ్రెస్ వాళ్ళు మేము అసెంబ్లీ టికెట్లలో 42% పార్లమెంట్ సీట్లలో ఇస్తాము, లేకపోతే దాని రిజర్వేషన్ కోసం మేము పోరాటం చేస్తాము అని పెడితే అధికారం, నిజమైన అధికారం ఇందులో ఉంటది. ఏదన్నా చేసుకోవడానికి బీసీలకు అసెంబ్లీలలో సరైన ప్రాతినిధ్యం లేదు. చాలా కులాలు 30 లక్షలు 40 లక్షల జనాభా ఉన్న బీసీ కులాలకు అసలు అందులో ఎమ్మెల్యేగా అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి పెడితే ఈ బీసీ సంఘాలు దీన్ని అర్థం చేసుకోకుండా అందులో ఏమి లేదు, అధికారమే లేని దాని గురించి ఇక నువ్వు అమలు చేయి ఇక చేస్తేనే మాకు దిక్కు. అసలు ఆల్రెడీ చాలా పెద్ద మొత్తంలో స్థానిక సంస్థలలో గెలుస్తున్నారు. ఇటువరకు సమితి ప్రెసిడెంట్లలో, సర్పంచ్లలో రెడ్డి, వెలమ, కమ్మ వాళ్ళు గెలిచేది. వాళ్ళకి అర్థమైంది ఇంట్లో నిజమైన అధికారం లేదని. అందరూ ఇప్పుడు అసెంబ్లీలోకి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు ఖాళీ చేసి వచ్చిన సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను బీసీలు ఇప్పుడు ఓన్ చేసుకొని అందులోనే ఇక అదే అధికారం అనుకొని ఆ విధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇలాంటి గిమ్మిక్లే చేసి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి బీసీ కులగణన జరిపింది కూడా ఒక తతంగమే, ఒక తమాషనే. ఎందుకంటే అది బీసీ కులగణన అనేది బీసీలకు జనాభా లెక్కలు తెలిస్తే రేపు కోర్టులకు 50% దాటినప్పుడు కోర్టులకు సబ్మిట్ చేస్తే ఆధారాలు ఉన్నాయి. ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏం తెలియజేస్తున్నారంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అవసరం అనుకున్నప్పుడు వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేది దాంట్లో స్పష్టంగా ఉంది. రాష్ట్రాలకు అధికారం ఉంది అని సూచిస్తుంది. ఒకవేళ ఎవడన్నా కోర్టుకు పోతే అగ్రకులాలు ఈ జనాభా లెక్కలను సమర్పిస్తే ఆగిపోతుంది. కోర్టులు కూడా ఇవ్వాలి, అసలు జనాభా లెక్కలను చూపిస్తే సాటిస్ఫై అయ్యి దాన్ని కొనసాగనివ్వాలి. కానీ కోర్టులు కూడా అవి రకరకాలుగా స్పందించే మనస్తత్వానికి గురైనాయి. కాబట్టి దానికోసమని ఈ కులగణన కూడా రాహుల్ గాంధీ చాలా చాకచక్యంగా గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో, భూ సంస్కరణలు, సోషలిజము, బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఇట్లా అనేక స్లోగన్లు ఇచ్చింది, సమానత్వము అని. అవి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక కొత్త స్లోగన్ ఏమి లేదు. ఇప్పుడు కుల గణన అనే దాన్ని పట్టుకున్నాడు. ఎందుకంటే కేంద్రంలో ఓడిపోయింది, 3 రాష్ట్రాలకే పరిమితం అయింది. కాబట్టి ఇప్పుడు వేరే కొత్త నినాదం లేదు. కాబట్టి ఇంకా దాన్ని కులగణన చేస్తామని చెప్పగానే ఇంకా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ సరే ఎట్లా కులగణన అనేది అవసరమే. ఈ దేశానికి కులగణన ఒక బీసీల కోసమే కాదు నా ఉద్దేశంలో. బ్రాహ్మణుల కులగణన ఉండాలి. ప్రతి కులం ఈ దేశంలో పుట్టిన ప్రతి కులానికి ఆడ రికార్డ్ అయి ఉండాలి. ఏ కులం ఉంది, ఏ వృత్తి ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక బయోగ్రఫికల్ గా, ఒక జియోగ్రఫికల్ గా ఆ దేశం రికార్డు చేసి పెట్టాలి. బ్రిటిష్ ఏం అవసరం ఉంది అట్లా అనుకుంటే? వాడు ఫారిన్ నుంచి వచ్చి దోపిడీ చేసుకొని ఊరికే చక్కగా వెళ్ళిపోతే అయిపోయేది. కానీ వాడు రికార్డ్ ఎందుకు చేసిండు అని అంటే ఏ దేశంలో అయినా ఈ దేశంలో ఎవరెవరు పుట్టారు, ఏ రూపంలో పెట్టారు, ఏ కులం పేర్లతోటి ఎట్లా జీవించారు అనేది ఒక దేశంలో ఒక సంస్కృతిని భద్రపరచడానికి కులగణన ద్వారా వాళ్ళవన్నీ సేకరించాడు. వానికి అంత తెలివితేటలు, అంత నిజాయితీ వానికి ఉంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల కులగణను చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దొంగ అని మాట్లాడినట్టుగా ఉంది. అసలు రాజ్యాంగ సభలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, తీసేసిందే. కొత్త రాజ్యాంగం ఏర్పడినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది.
అంతకుముందు సిక్కులకు నాటిని తీసేసింది, ముస్లింలకు నాటిని తీసేసింది, అదే విధంగా క్రిస్టియన్లని తీసేసింది, మహిళలని తీసేసింది. మళ్ళా ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చినాక మళ్ళా మహిళలు మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు పోరాటం, బీసీలు ఒక పక్క పోరాటం రిజర్వేషన్లు కావాలని, మళ్ళీ ముస్లింలు మాకు రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు పోరాటం. అంటే తీసేసినవన్నీ మళ్ళీ మేము పోరాటం చేసి మళ్ళా అప్పుడు పోరాటాలు చేసి సాధించినవన్నీ దేశానికి స్వాతంత్రం వచ్చినాక తీసేయడం జరిగింది. దుర్మార్గం ఇది. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ లో ఇస్తే కాంగ్రెస్ ఏమో తీసేసింది. అదేమో రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మేము మారుమూల ప్రాంతంలో ఉన్నాం, మా దాంట్లో పోటీ చేస్తే లేకపోతే కాంపిటీషన్ లో ఉండలేము, నువ్వు మాకు ఏమనంటే వాడు కనికరించి దయదలిచి ఒక నివేదిక ఇచ్చి కమిటీ వేసి వాస్తవా లేదా తెలుసుకొని వాడు రిజర్వేషన్లు ఇచ్చిండు. ప్రతిదానికి ఒక కమిటీ వేసిండు వాడు. ఇది నిజమా కాదా అని వాడు ఉత్తగేయలేదు. కాబట్టి ఆ విధంగా సాధించుకున్న హక్కులను రాజ్యాంగ సభలో, కొత్త రాజ్యాంగ సభలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా మొత్తం ఏంటిది అని అంటే తీసేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ 1951లో జనాభా లెక్కలు జరిగినప్పుడు కనీసం బీసీల జనగణన జరగాలని తీయాలి కదా. కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది కదా గవర్నమెంట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు కులగణన ప్రతి 10 సంవత్సరాలకు తీయాలి. కాంగ్రెస్ పార్టీ తీయలేదు, తానే మోసం చేసింది. మళ్ళీ ఇప్పుడు నేను కులగణన చేస్తానని మళ్ళా అదే నినాదంతో మళ్ళీ అధికారంలోకి రావడానికి కొత్త పందాగం. అంటే మోసం చేసింది వీళ్ళే, అన్ని అనగదొక్కింది వీళ్ళే, ఎన్ని చేయాలనో అన్ని చేసింది వీళ్ళే. కాకా కాలేకర్ కమిషన్ కూడా నాకు తెలిసి రిపోర్ట్ ఇచ్చినప్పుడు జనాభా లెక్కలు ఉంటే ఏ కులానికి ఎన్ని రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది ఈజీ అవుతుంది, మీరు జనాభా లెక్కలు తీయమని సజెషన్ చేసింది. దాన్ని తీసి బుట్టదాఖలు చేశారు. బీసీలకు సంబంధించిన విద్యా ఉద్యోగ రంగాలు సంబంధించినటువంటి రాజకీయ రంగం సంబంధించిన దాన్ని బుట్టదాఖలు చేసి దాన్ని అమలు చేయలేదు. 1956లో పార్లమెంట్లో పెట్టి ఇది పనికిరాదు, ఇంట్లో ఆర్థిక బేస్ ఉందని వాళ్ళే తప్పుడుగా చిత్రీకరించారు, వాళ్ళే మళ్ళీ రద్దు చేసి. అంటే ఇది కావద్దు, బీసీల వ్యతిరేకత ఇది మొత్తం. మళ్ళా 1978లో మండల్ కమిషన్ అమలు చేస్తే, 80లో నివేదికను ఇందిరాగాంధీకి అమలు చేస్తే, ఇందిరాగాంధీకి సమర్పిస్తే మండల్ అనే వ్యక్తి ఆమె తీసి బీరువాలో పెట్టి తాళం వేసింది, అమలు చేయలే. మళ్ళీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 1990లో దీన్ని అమలు చేయలేదు. ఎవరు? కాంశీరామ్ గారు దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్సీ ఖాళీ కరో అనే నినాదంతో ఉద్యమం చేస్తే అప్పుడు ఏంటిది అని అంటే బయట వీరమణి, అదేవిధంగా కర్పూరి ఠాగూర్, ములాయం వాళ్ళు ఒక పక్క, బిఎస్పి ఒక పక్క ఉద్యమం చేస్తే అప్పుడు 90లో మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది. అంటే అసలు మొత్తం బీసీలకు సంబంధించిన అన్ని పక్కన ఇక్కడ మురళీధరరావు కమిషన్ బీసీలకు 44% పెంచమని నివేదిక ఇస్తే దాన్ని భవన వెంకటరామరెడ్డి గారు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దిక్కులేదు. ఎన్టీ రామారావు అమలు చేస్తే మేమంతా ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ చేసి యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ వస్తే మొత్తం కోర్టులు మళ్ళీ స్టే ఇస్తే పక్కకు పడేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్న ఏది కూడా అమలు చేయలేదు, అన్ని మొత్తం బుట్టదాఖలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏంటిది అని అంటే మళ్ళా కులగణన జరుగుతుంది. ఈ బీసీ కులగణన గురించి కూడా అసలు చాలా చాకచక్యంగా వచ్చిందేమో బీసీ కులగణన, కానీ బీసీ కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఓసీల జనాభా ఏమో 5% పెరిగింది, బీసీల జనాభా ఏమో 5% తగ్గింది. అసలు వెనుకబాటుతనము, సామాజిక వెనుకబాటుతనం ఏ కులాల్లో ఉంటుంది? ముస్లింలలో ఉంటుంది, బీసీలలో ఉంటుంది, ఎస్సీలలో ఉంటుంది. వీళ్ళు ఎందుకంటే ఇద్దరు కాదు, 3 కనాలి, 4 కనాలి, ఒక మగ పిల్లగాడు కావాలనే ధోరణి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇళ్ళ సంతానం ఎక్కువ జరగాలి, ఎక్కువ పిల్లలు అంటారు ఇళ్ళ, ఎందుకంటే అవగాహన ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. అసలు ముస్లింలదేమో అంతే ఉంది, బీసీలదేమో 5% తగ్గింది, ఎస్సీలకు కూడా అంతే ఉంటుంది. ఎస్సీలలో కూడా పిల్లలు ఎక్కువ సంతానం జరుగుతుంది, ఎక్కువ పెరగాలి. అసలు యాక్చువల్గా ఎస్సీలది పెరగాలి, ఎస్టీలది ఇంకా పెరగాలి, ఆటవిక ప్రాంతము. అవి అన్నీ అంతే చూపించిన అంటే ఎవరు కనలేదన్నమాట. ఈ 10 సంవత్సరాల నుంచి ఎస్సీలలో పిల్లలు కనలేదు, ఎస్టీలలో కనలేదు, ముస్లింలలో కనలేదు. బీసీలు ఏమో ఇంకా తక్కువ చేసుకున్నారు. ఓసీలు ఏమో ఒక్కొక్క ఇంట్లో 4-5 కనటం వల్ల 5% పెరిగింది. అంటే ఏంది లెక్క? అంటే తప్పుల తడక. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. బీసీల కోసం వచ్చిన బీసీ కులగణను ఓసీలకు అనుకూలంగా ఉపయోగించుకొని 5% పెంచి ఈడబ్ల్యూఎస్ కోటాను భర్తీ చేసుకోవడానికి వేసినటువంటి ఒక పన్నాగం. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చినాక కూడా తూతు మంత్రం చేయాలని ప్రయత్నించి మొదట ప్రత్యేక అసెంబ్లీ అని పెట్టింది. ప్రత్యేక అసెంబ్లీ అంటే ఇంట్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయని మేము అనుకున్నాం. ప్రత్యేక అసెంబ్లీ అని బిల్డప్ ఇచ్చి ఆఖరికి ఒక తెల్లకాగితం మీద తీర్మానం చేసి మేము ఢిల్లీకి పంపిస్తున్నాము, ఆ ఢిల్లీ అది రాజ్యాంగ సవరణ చేస్తే మేము ఇవ్వడానికి సిద్ధమే. ఇంతకాలం లోకల్ బాడీలోనే, అది కూడా లోకల్ బాడీలోనే కాదు.
లోకల్ బాడీకి చట్టం ఉంది, Already ఉంది. చట్టం ఉంది. దాని ప్రకారం రిజర్వేషన్ 50% అని దానికి వర్తించదు. అవును. ఆ చట్టమే ఢిల్లీ చేసింది 73వ రాజ్యాంగ సవరణ. ఆ చట్టంలో 50% పెంచాలన్నా తగ్గాలన్నా అని అందులో లేదు. ఈ విద్యా ఉద్యోగ రంగాలకు విధించినటువంటి దాన్ని అన్నిటికీ వర్తింపజేసే విధంగా చాకచక్యంగా అగ్రకులాలు ప్రయత్నం చేస్తున్నాయి. అసలు దీనికి దానికి సంబంధం లేదు. విద్యా ఉద్యోగ రంగాలకు 50% పెంచొద్దని ఉంది అంతే. ఈ స్థానిక సంస్థలకు ఎట్లా వర్తింపజేస్తారు దాన్ని? అయినా ఆర్టికల్ 16 ఏం తెలియజేస్తుంది? క్లాస్ 4 అనేది రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చినాక ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? ఎమ్మటే జీవోలను జారీ చేయాలి. జీవోలో చట్టం చేసి అనగానే మేమందరం దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఏది ఒట్టి తీర్మానం పెడితే చేయగానే మళ్ళీ మేము మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేస్తా అని చేసింది. చట్టం చేసినాక మళ్ళీ ఏం చేసింది? మళ్ళా ఈ చట్టాన్ని అక్కడ పంపిస్తుంది. చట్టం ఏమో నువ్వు చేస్తావు, సెంట్రల్ ఏమో మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలని. అంటే మోసమే మళ్ళా. అంటే నువ్వు చట్టం చేసినావు, వెంటనే 2 జీవోలు జారీ చేయాలి. జీవోలు జారీ చేస్తే ఇక్కడ హైకోర్టుకు ఎవరైనా పోతే కొట్టేసింది అనుకో, అయ్యా మా దగ్గర 46% వీళ్ళ జనాభా ఉంది, నేను ఇచ్చింది 42%. ఇగో ఆర్టికల్ 16 క్లాస్ 4 అనేది ఏం తెలియజేస్తుంది అని అంటే మా రాష్ట్రాలు వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్లు పెంచొద్దని అవకాశం ఇచ్చింది, మేము దాని ప్రకారమే పెంచినాం అని కోర్టుకు విజ్ఞప్తి చేయాలి. మంచి లాయర్ను పెట్టాలి, అడ్వకేట్ను పెట్టాలి. ఆ విధంగా చేయకుండా మోడీకి పంపించేసి ఇక మోడీ మీద పోరాటం చేద్దామని బీసీ సంఘాలను, కొన్ని జేబులో ఉన్న సంఘాలను, వాటిని వాళ్ళ చుట్టూ తిరిగే కొంతమంది జేబులో ఉన్నటువంటి యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు, అదే రిటైర్డ్ జస్టిస్, కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు, వీళ్ళంతా కూడా కలిసి మొత్తం కాంగ్రెస్ పార్టీకి కొన్ని సూచనలు ఇస్తే వాళ్ళు ఢిల్లీకి పంపించి ఇక్కడ దీనికి ఏం సంబంధం లేదని అంటే వీళ్ళు మొత్తం వీళ్ళంతా అసలు దీని గురించి బెంగనే లేదు. ఈ మేధావి వర్గానికి బీసీ జాతి గురించి కాదు వీళ్ళు ఆలోచించేది. కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందాలి, ఏమన్నా 2-3 నామినేటెడ్ పదవులు వస్తాయని గుటకలు వేసుకుంటూ ఎదురు చూస్తూ కూర్చున్నారు కొంతమంది. అంటే చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి ఈ బీసీ సంఘాలను కొన్నింటిని ఎటబెట్టుకొని ఒక జాతర, ఇప్పుడు ఏది ఢిల్లీకి ఒక జాతర, ఇక జీతభత్యాలు వాళ్ళందరికీ సత్తులు కట్టి తీసుకొని ఇప్పుడు ఢిల్లీకి తీసుకుపోయి ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు మోడీ నువ్వు చేయాలి, నువ్వు నీ మీదనే ఉంది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక మేమంతా పోరాటం వీరులము శూరులము అని నిరూపించి ఇప్పుడు మోడీని ఎండగట్టడానికి ఈ అన్ని రాజ్యాంగం ఒకవేళ కొట్టిస్తే రాజ్యాంగ సవరణకు బీసీ సంఘాలుగా మేము పోరాటం చేస్తాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఎండబెట్టుకొని పోతే ఎవడన్నా అసలు ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇస్తుందా? అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఎండబెట్టుకొని పోయి పోరాటం కంటే బీసీ సంఘాలే 30-40 కలిపి పోయి ఒంటరిగా పోరాటం చేస్తే వాళ్ళు ఏమన్నా వింటారు. బీజేపీ దగ్గరికి పోతే అడిగితే కొద్దిగా పరిశీలిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎండబెట్టుకొని వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ బట్టి వచ్చినందుకు మేమేందుకు ఇస్తామని తీసుకుపోయి అసలు దాన్ని పరిశీలించరు వాళ్ళు. కాబట్టి ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా, ఏమి ఉండదాడ. తన చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేదు, కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి అక్కడ పోతుందని చెప్పింది. మరి తన చేతుల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, మంత్రి పదవులు 8 శాఖలు రావాలి, బీసీలకు 2 ఉన్నాయి. అదే విధంగా బీసీ సప్లాన్ పెడతానని అదే కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టింది, దాని గురించి మాట్లాడతలేదు. కుల కార్పొరేషన్లకు బడ్జెట్ విపరీతంగా పెంచుతానని చెప్పింది, అది పెంచలేదు. అంటే అండ్ల పెట్టిన ఇతర అంశాలు కోకొల్లలు ఉన్నాయి, అందులో ఏ ఒక్కటి ముట్టుకుంటలేదు. అంటే తాను చేయగలిగే అవకాశం ఉన్న వాటినేమో ముట్టుకోవటం లేదు, మాట్లాడతలేదు. అసలు బీసీ సీఎం కూడా ఇవ్వచ్చు, బీసీలకు ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఏమో సోషల్ జస్టిస్, ప్రియాంక గాంధీ సోషల్ జస్టిస్, ఇక్కడ జరిగిన పబ్లిక్ మీటింగ్లు అన్ని సోషల్ జస్టిస్ మాట్లాడిపోయారు. మరి ఏది సోషల్ జస్టిస్? అమలేది శూద్ర అగ్ర కులాలకే మళ్ళీ అధికారాన్ని అంతా కట్టబెట్టారు. కాబట్టి తన చేతుల్లో ఉన్న వాటిని చేయకుండా ఓ రాజ్యాంగ సవరణ వాళ్ళ చేతుల్లో ఉందని ప్రజల్ని డైవర్ట్ చేస్తే ఈ జనమంతా కూడా నమ్మి ఎటు వెళ్తున్నారు. కాబట్టి ఒకవేళ రాజ్యాంగ సవరణే కావాలనంటే బీసీ సంఘాలు ఇవన్నీ కూడా స్వయంగా స్వతంత్రంగా ఉద్యమం చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇప్పటికి జరుగుతూనే ఉంది కదా. ఏమని 9th షెడ్యూల్లో కొన్ని అంశాలు చేర్చాలి, దాన్ని కూడా రివ్యూ చేస్తా ఉంటుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే చంద్రచూడ్ హయాంలో అసలు 9వ షెడ్యూల్లో మీరు అదేమో బ్రహ్మ పదార్థమా, మీరు అండ్ల పెడితే దాన్ని కూడా రివ్యూ చేసే అధికారం ఉంది అని తేల్చింది. కోర్టులు తలుచుకుంటే దేన్నైనా రివ్యూ చేస్తాయి. కాబట్టి అండ్ల పెడితే గ్యారెంటీ అనేది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మనం అనేది ఏంటిది అని అంటే రాజకీయ రిజర్వేషన్లు కేంద్రంలో రావాలి, చట్టం జరగాలి, జనాభా లెక్కలు కేంద్రంలో నుంచి కూడా తీయాలి. దానికోసం జరిగే పోరాటం గత అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. రాజకీయ కాశీరామ్ గారు కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించి దేశమంతటా ఉద్యమం చేశారు, బీసీలకు అన్యాయం జరిగిందని. ఇవాళ కొత్తగా జరిగేది ఏముంది?
కాబట్టి ఇదంతా కూడా ఒక తతంగా ఒక జాతరలాగా మార్చేసి కాంగ్రెస్ పార్టీ ఈ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే కూడా వీటిని నమ్మే సంఘాలు ఉన్నాయి, మోసం చేస్తుంటే మోసానికి గురయ్యే సంఘాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అబద్ధాలను నమ్మే ప్రజలు ఉన్నారు. ఇది ఒక విచిత్రం తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి ఇవాళ ఢిల్లీలో జరిగేదానికి ఏముండదు. అంత మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ అంతా హైదరాబాద్కి వస్తారు. ఇక అది అక్కడ అయిపోతుంది, మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడు ఇక బీసీ కులగణన చేసి ఏం లాభం ఇప్పుడు? ఈ చట్టం చేసిన బీజేపీ అది వచ్చినాక మేము లోకల్ బాడీలో అమలు చేస్తామని తప్పించుకోవడానికి. అసలు మరి బీసీ కులగణన ఎందుకు చేసినావు? మరి బీసీ కులగణన చేస్తే మేము సపోర్ట్ గా కోర్టులకు ఇస్తామనే కదా చేసింది. నువ్వు కోర్టు దాకా పోయటానికి నువ్వు జీవోనే తీయకపోతేవి. అంటే బీసీ కులగణన చేసి బీసీల జనాభా తగ్గించేసి నష్టం చేసినావు. అదే విధంగా ఇప్పుడు రాజ్యాంగ సవరణ అక్కడ జరగాలని చెప్పడం వల్ల ఈ బీసీ రిపోర్ట్ అంతా ఒట్టిగానే దాని ఉపయోగమే లేకుండా అయిపోయింది. రెండు రకాలుగా నష్టం అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా బీసీ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పాలక వర్గాలు చేస్తున్న తంతు. కాబట్టి మరి ఇది ఓకే సార్, నమస్తే. సమగ్రంగా వివరించినందుకు ధన్యవాదాలు. ఓకే.